119 ఎమ్మెల్యేలు హాల్లో కూర్చున్నాక సమయం కావాలి, మినిట్ స్ప్రింట్ కావాలని సభ వాయిదా వేయడం అహంకారపూరితమన్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఒకరిని అనే ముందుగా వారు సభ్యత సంస్కారం నేర్చుకోవాలన్నారు. గౌరవంతో ఉంటే రానిది ఏమీ లేదంటున్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై ఈ రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. సార్ చెప్పండి, కొద్దిసేపటి క్రితమే అంటే 1 మినిట్ లోనే అసెంబ్లీ సమావేశం ప్రారంభించి మరి వాయిదా వేశారు. ఎలా చూస్తారు? అమ్మ చూసేది ఏముందమ్మా, ప్రజలందరికి తెలుసు. ఒక స్కూల్లో పిల్లాన్ని మీరు జాయిన్ చేసిన అనుకుందాం, మీ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు. 9 o'clock ఫస్ట్ బెల్, 9:10 సెకండ్ బెల్ అన్నారు. సెకండ్ బెల్ కు మళ్ళీ స్కూల్ బంద్ అన్నారు అనుకోండి, మీ తల్లిగా మీ ఫీలింగ్ ఏముంటది? అలాగే ప్రజలకు కూడా ఇవాళ 119 మంది సభ్యులు వచ్చి హాల్లో కూర్చున్న తర్వాత కేబినెట్ సమావేశం ఉన్నది, సమయం కావాలి, మినిట్స్ ప్రింట్ కావాలి, అవి మినిట్స్ ప్రిపరేషన్ కావాలి, మినిట్స్ ప్రింట్ కావాలని చెప్పి శాసనసభ వ్యవహారాల మంత్రి చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా ఒక సెకండ్ గ్యాప్ కూడా ఇవ్వకుండా స్పీకర్ గారు సభను వాయిదేస్తున్నాం 2 గంటలకు అన్నారు. ఇదే విషయాన్ని కేబినెట్ సమావేశము ఉదయం 10 నుంచి 1 గంట వరకు 2 నుంచి శాసనసభ నడుస్తుంది అని చెప్పి ఇచ్చేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు పాత్రికేయులకు ఇంత పని లేదు, అధికారులకు అంత పని లేదు, మాకు కూడా పరిగెత్తుకు రావాల్సినంత అవసరం లేదు. కాబట్టి ఇచ్చిన సమయం కొంచెం అటు ఇటుగా అవుతుంది కదా, ఖచ్చితంగా దాంట్లో తప్పేముంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. ఎవరంటారు ఎందుకు సమయం అటు ఇటు? పట్టుమని 12 మంది మంత్రులు నిన్న కూర్చోరాదా? ఒకవేళ ఇవాళ కూర్చుంటే రేపు బెటరాదా? అర్జెంట్ ఏమున్నది దీని మీద? ప్రజల సమస్యలు బొచ్చాడున్నాయి, ఇది ఒక్కటే లేదు. అవన్నీ వదిలేసి నేను అన్న మాట మీద ఉన్నాము, మేము అనుకున్నది చేస్తున్నాం అని చెప్పి అహంకారపూరితంగా నడిస్తే గత ప్రభుత్వం పట్టిన గతే పడుతుంది. బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇక్కడ మాట్లాడడం కాదు, మోదీ దగ్గర మాట్లాడాలి, తెలంగాణకు గుండు సున్నా ఇస్తున్నారు ప్రతిసారి, ఎందుకు వీళ్ళు ప్రశ్నించడం లేదు అంటారు. సభ్యత సంస్కారంతో మాట్లాడడం ఫస్ట్ నేర్చుకోమనండి. పెద్దవాళ్ళని గౌరవించడం, సభలో సాంప్రదాయబద్ధంగా మాట్లాడడం, సంస్కారవంతంగా మాట్లాడడం, గౌరవం ఇచ్చి మాట్లాడడం నేర్చుకుంటే పగోడైనా శత్రువైనా దగ్గరికి వచ్చి అన్నం పెడతాడు. వాడెంత వీడెంత అని మాట్లాడినప్పుడు ఎవడైనా ఇట్లనే చేస్తాడు. ఫస్ట్ సంస్కారం నేర్చుకోమనండి, ఆ తర్వాత అందరి మీటింగ్ పెట్టమనండి. అందరు పోయి ప్రధానమంత్రి గారిని అడుగుతూ ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పటికి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండానే ఈ రాష్ట్రం నడుస్తుందా? అది చెప్పమనండి. సంస్కారం లేకుండానే ప్రధాని బడే బాయ్ అన్నారంటారా సీఎం రేవంత్ రెడ్డి? బడే బాయ్ అంటాడు, బయటకు వెనక్కి ఇంకో బాయ్ అంటాడు. ఇదేమదండి? ఏదైతే మాట్లాడతావో అది మనస్ఫూర్తిగా ఉండాలి. గౌరవం గురించి మాట్లాడుతున్నాం, ఆ గౌరవం ఉండాలి. కానీ వేదికను ఒక రకంగా మాట్లాడడం పద్ధతి కాదు. తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, ఇక్కడ కావాల్సిన మాటలకు సంబంధించిన కావచ్చు, ప్రతి అంశంలో కూడా వాళ్ళు చర్చించినప్పటికీ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. మేము కూడా ముఖ్యమంత్రి గారిని 10 సార్లు కలిసినాం, ఇన్ఛార్జ్ మంత్రులను 10 సార్లు కలిసినాం. ఇప్పటికీ కనీసం ఒక్క కొత్త పైసా కూడా మాకు ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళకు ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? అది అడగండి వాళ్ళని. ఇది ఒక ననే ముందు ఖచ్చితంగా సభ్యత సంస్కారం అనేది చెప్పేసి ఉండి మాట్లాడాలని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా అడిగిన తర్వాత ఎవరు ఇవ్వకుండా ఉన్నారు, కావాల్సినటువంటి హామీలు కావచ్చు, రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కావచ్చు, అడిగితే ఖచ్చితంగా ఎవరు ఇవ్వకుండా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. శ్రీకాంత్, భవిత, 690.